శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతుడైన రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి. అట్లాగే ఉచ్చస్థితి మూలత్రికోణమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి, అట్లాగే మరో 15 రోజుల పాటు మరొక రాశిలో రవి బుధులు కలిసి ఉంటున్నారు. ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం, అలానే ఉద్యోగాలకి సంబంధించినటువంటి గ్రహము, గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం. అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత, అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తారు రవి. తర్వాత ఆత్మకారకుడు, శరీరకారకుడు, స్వదేహాన్ని కూడా కారకుడు. అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధి కారకుడు, లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు. అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ, గణిత శాస్త్రజ్ఞాని, నృత్య గీతికలు కానీ, తర్వాత వ్యాసంగాలు కానీ, ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం, ముద్రణాధికారం కానీ, మీడియా రంగం కానీ, ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు. మరి రవి బుధులు ఇద్దరు కూడా ఒకే చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము, కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాదిత్య యోగముగా చెప్పబడుతుంది. అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా, కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది. కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులకు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవి బుధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి 1 నుంచి 12వ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో, సింహరాశిలో ఉండేటువంటి రవి బుధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో మనం తెలుసుకుందాము. సింహరాశిలో దాదాపు 16వ తారీఖు వరకు, ఆగస్టు 31 నుంచి 16వ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది. మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు, అనేక జ్యోతిష్యులు వారఫలాలు చెబుతున్నారు. అలానే వారఫలాలని, పక్షఫలాలని, మాసఫలాలని అనేకం కూడా చెప్తున్నారు. మరి ఈ పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో తెలుసుకుందాము. ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తారో తెలుసుకుందాము. రవి బుధులు సింహరాశిలో ఏదైతే కలిసి ఉన్నారో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది రవి బుధుల యొక్క కలయిక అని దాని గురించి చూసినట్టయితే, ఏకాదశంలో రవి సంచరిస్తున్నాడు తులారాశి వారికి, అలాగే బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. మళ్ళీ తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందయ్యా ఈ యొక్క స్థితి చూసినట్టయితే అంటే, అర్థశ్చ శుక్లంచార గృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్యం భక్తిశ్చ లాభే ఏకాదశే రవే. ధనలాభము, శుభకార్యాలు, తర్వాత మధుర పదార్థాలు అంటే అత్యధికమైన శుభవార్త వినడము, శరీర సౌఖ్యము మొదలైన ఫలితాలన్నీ కూడా ఉన్నాయని చెప్పబడుతుంది. అంటే రవి ఏకాదశంలో ఉండటం వల్ల కార్య సాధన లక్షణం అనేది బాగుంది, కొంత మంచి విషయాలని అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాధుర్యం, తీపి పదార్థాలు, అనేకమైనటువంటి పదార్థాలు తినే అవకాశం ఉంటుంది. నిత్యోత్సవము అంటే ఒక ఉత్సవంలాగా ఉంటుంది జీవితం అనేటువంటి ఈ 15 రోజుల్లో రవి యోగప్రదంగా ఉన్నాడు.
మళ్ళీ బుధుడు ఏ విధంగా ఉన్నాడయ్యా ఇక మరి ఏకాదశంలో అంటే ఆరోగ్యం అర్ధలాపశ్చ వరప్రీతం సుఖం భవేత్ బంధువృత్తేశో వృద్ధే లాభే ఏకాదశే బుధే. బుధుడు కూడా యోగాన్ని ఇస్తున్నాడు. అంటే వీళ్ళకి చెప్పాలంటే 100కి 100 రెట్లు బుధాదిత్య యోగం తుల రాశి వారికి యోగప్రదంగా ఉందని, ఆరోగ్యము, ధనలాభము, ఆనందము, ఉత్సాహము, సుఖము, బంధు సమాగము, గౌరవాభివృద్ధి కలుగుతుంది అని చెప్పబడింది. అంటే ఆరోగ్యంకి ఆరోగ్యము, ఉత్సాహము, అట్లనే బుద్ధి కుశలతో ఆలోచించి తద్వారా కార్య సాధన లక్షణము, గౌరవ మర్యాదలు కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి బుధుడు రవి బుధుల కలయిక తులారాశి వారికి యోగప్రదంగా ఉందని చెప్పబడుతుంది. అనేక కార్యక్రమాలు సాధించే అవకాశం ఉంది. సంపూర్ణమైన బుధాదిత్య యోగం ఉందని తులారాశి వారికి 15 రోజులు యోగప్రదంగా ఉంటుంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు అని చెప్పబడుతుంది. శ్రీమాత్రే నమః.